ప్రతి సంవత్సరం అమ్మ, నాన్న కష్టపడి కేజీలు కేజీలు కారం పంపుతుంటే విలువ తెలిసేది కాదు. టపటపా పోసేయడం, వండేయడం, పారబోసేయడమే. ఎంత డబ్బులు పాడు చేశాననేది ఇప్పుడు తెలుస్తుంది. మన దాకా వచ్చేదాకా ఏది తెలీదు కదండీ! కష్టపడి కొని ఇలా శ్రమంతా చేసి దాన్ని కారం చేసేటప్పుడు తలప్రాణం తోక్కొచ్చిందనుకోండి, ఈ సంవత్సరం కూడా అమ్మాలు చేసిస్తానన్నారు. ఎలాగో మనం నేర్చుకోవాలి కదా అని చెప్పేసి అంతలోకి ఒక కేజీ కాయలతో తెచ్చి ఆడిచ్చాను. చాలా కష్టం అనమాట. ముందైతే అవి ముచ్చుకులు తీయాలి. తర్వాత ఇయి కట్ చేసి ఇలా ఎండలో పెట్టి సెపరేట్ చేసి గింజలన్నీ తీసి గింజలను కూడా ఒకసారి ఏపుకొని అందులోకి జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు అన్నీ కూడా ద్వారగా ఏపుకొని తర్వాత మిల్లయితే పట్టించాలి. ఇలా చేయడం ఏంటంటే బయట కారాల్లో మనకి ఇవన్నీ కలపరు. అందుకే గుండెల్లో మంట కింద వస్తది. మనం ఇలా ఇంట్లో చేసుకున్న కారం అయితే అన్నీ యేసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రమాదాలు ఉండవు. పిల్లలు కూడా హ్యాపీగా పెట్టొచ్చు. బయట కారాలనేది తినడం చాలా మంచిది కాదసల. తక్కువ. మీరు ఎవరైనా తెలియనుంటే గనక కంపల్సరీ కారం అనేది ఆడించుకోండి. ఇదన్నా బయట నుంచి తేకుండా ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఇక పెళ్లి నుంచయితే కారం ఆడించేసాక అందులో ఎల్లిపాయలు చెదగొట్టేయమని చెప్పిందమ్మ. సో, అందుకని చెప్పేసి ఇలా చెదగొడుతున్నాను. ఎన్నేయాలో తెలీదు. కొన్నైతే ఒక గుప్పుడు ఎల్లిపాయ రెబ్బలైతే చెదగొట్టేసాను. చాలా కష్టం అనమాట. కారం ప్రాసెస్ అయితే ప్రతి సంవత్సరం పంపిస్తుంటే ఏం తెలిసేది కాదు గానీ, ఇప్పుడు కూడా పంపిస్తానన్నారు. నేను ఎలాగైనా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఒక కేజీ కారం అయితే ఆడించాను. డబ్బులెలా అవుతాయో అంతే కష్టం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. కారం ఆడించడం మంచిది. ఇంట్లో కారం చాలా మంచిది కదా! ఎన్ని కొన్నా కారాలు, పచ్చళ్ళు అలాంటివి ఇంట్లో తయారు చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి కారాన్ని మూత పెట్టేసి మనం వాడుకోవడానికి కొద్దిగా తీసుకొని కానీ అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఉంటే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటది. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని ఫ్రెష్‌గా వాడుకోవచ్చనమాట. అలాగే మసాలాలు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో మసాలా ఎలా తయారు చేసుకోవాలో, పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి ఎలా ఉండాలో అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానైతే నా కారం స్టోరీ ఇదనమాట. చూసారు కదా! చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. పడ్డ కష్టమంతా పోయింది. ఫస్ట్ టైం నేను కారం ఆడించానని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇదనమాట కారం స్టోరీ. ఒక కేజీ మిరపకాయలకి దీని కారం అయితే అయిందండి.